ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. ది గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 19 and verse 26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. బట్ జీసస్ beheld them and said unto them, with men this is impossible, but with God all things are possible. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూస్తున్నాం. ప్రభు దినాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, ఇది దేవుని యొక్క కృప. కాబట్టి మొట్టమొదటిగా హృదయం అంతటితో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ శిష్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా, ఇది ఎలాగో సాధ్యము అంటే యేసు ప్రభువారు ఒక సత్యాన్ని వారు చెప్పినారు. ఇట్లాంటి వ్యక్తులు పరలోక రాజ్యం వెళ్ళటం అసాధ్యం అన్నప్పుడు వారికి డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చినారు. ఇది ఎలాగో సాధ్యమయ్యా అని దేవుని అడిగినప్పుడు అంటున్నారు యేసు ప్రభువారు, ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ విశ్వాసం నీకుందా? ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే. నిజమే, ఎన్నోసార్లు ప్రయత్నించినాను, ఎన్నోసార్లు నా జీవితంలో అపజయాలు చూశాను. గల కారణము మనుషుల మీద ఆధారపడ్డాను ప్రభువా, నా బలం మీద ఆధారపడ్డాను. కానీ ఒక సత్యాన్ని గుర్తిస్తున్నాను, మీ మీద ఆధారపడినప్పుడు మీరు ఎప్పుడు సిగ్గుపరచరు ప్రభువా, బలపరుస్తారు. ఏదైతే అసాధ్యమైనవో సాధ్యపరుస్తారు. కాబట్టి నా జీవితంలో విశ్వాసం ఇవ్వండి, ఆ విధముగా ఆధారపడడానికి సహాయం చేయండి అన్నప్పుడు పిల్లరా, ఆయన మన బలపరిచి, స్థిరపరిచి, ఘనపరిచి మన జీవితాలని ఆనందంతో నింపుతారండి. ఇలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుదరాలు నాయన మా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు సర్వశక్తిగల దేవుడు అని, సర్వోన్నతమైన దేవుడు అని, అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు అని. కాబట్టి విశ్వాసంతో మీ మీద ఆధారపడినప్పుడు, మీ బలం మీద ఆధారపడినప్పుడు, మీ చేతిలో మా జీవితాలు పెట్టినప్పుడు ప్రభువా, మారాను మధురముగా మార్చే దేవుడు, అసాధ్యమైనవి సుసాధ్యము చేసే దేవుడు. కాబట్టి విశ్వాసం కలిగి మీ వద్దకు రావడానికి సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రభువా, మీ బలం మీద, మీ శక్తి మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి మా జీవితాల్లో కూడా జీవితం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Matthew chapter 19 and verse 26, the Bible says, with man this is impossible, but with God all things are possible. This verse stands as one of the most powerful reminders of God's limitless ability. Jesus speaks this verse in response to the disciples' concern about salvation, highlighting a foundational truth. Human strength, wisdom, and effort have limits, but God's power does not. Amen.